పరిశుద్ధ దినంలో ప్రభు మందిరంలో మనమందరం చేరి ప్రభును ఆత్మతో సత్యంతో ఆరాధించుకునే చక్కటి సమయం దేవుడు మనకి ఇచ్చిన అందరం బట్టి దేవుడికి మనం స్తుతి స్తోత్రం చెల్లించాలి. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు క్లుప్తంగా ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్తాం. అందరం కళలు వచ్చి ప్రార్థనలో ఎక్కిగలుగుతాం. మహోన్నతుడైన మా తండ్రి, మా దేవ, మీ పాదంలో స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, ఈ దీనిని మీ శివచాటుకు మరుగు చేసి చూటిగా చక్కగా వారికి అర్థమయ్యే నీతిగా మీ వాక్యము ద్వారా మాట్లాడండి. మీ వాక్యపు విలువలు వారు తెలుసుకొని మీ బిడ్డలుగా, మీ సొత్తుగా, మీ వారసులుగా విశ్వాసంలో, ప్రార్థనలో, వాక్యంలో మీ ప్రియ బిడ్డలు ఎదుగుటకు కృప చూపండి. ఈ దీనిని పూర్తిగా మరుగు చేసి మీరే చోటిగా చక్కగా మాట్లాడమని, ప్రతి బిడ్డకు అర్థమయ్యే రీతిలో వాక్యము పంచుమని, ఈ వాక్యము వారు విని మరి వారి హృదయంలో ఫలించుట కృప చూపమని, ప్రతి బిడ్డని చేతిని అప్పగిస్తూ మీరే బోధించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సరే, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనము ధ్యానించుకుందాం. బహు జాగ్రత్తగా గమనించండి. బైబిల్లో మరి ప్రతి వచనం ఖచ్చితమే మనం పాటించకపోతేనే, దేవుని వాక్యాన్ని ధ్యానించకపోతేనే మన కష్టాలు వస్తాయి. నాకు తెలిసినంత వరకు దేవుని వాక్యం ఖచ్చితమైంది, స్థిరమైంది. కాబట్టి ప్రతి వారు ఎవరైనా కానీ దేవుని వాక్యం నమ్మి స్వస్థత, బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు పొంది ఆశీర్వాదపడాలని నేను ప్రభు వాక్యాన్ని బట్టి హెచ్చరిస్తున్నా. ఈరోజు నేను చెప్పే అంశాన్ని నేను బహు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తప్పులు చేయకు, శిక్షలు పొందకు. నేను చెప్పే అంశం ఏంటి? తప్పులు చేయకు, శిక్ష పొందకు. ఇప్పుడు ఇవాళ చెప్పే అంశం ఇది. బైబిల్లో కూడా మరి ఆది కాలం నుంచి ప్రకటన వరకు కూడా మరి తప్పు చేసినప్పుడు దేవుడు నరకం వేస్తానని చెప్పాడు. అవునా? గుడికి వచ్చినంత మాత్రమే అందరం పరలోక రాజ్యంలో కూర్చోము. మనలో ప్రతివాడు దేవుని లెక్క అప్పచెప్పాలి. కాబట్టి క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మీరు బహు జాగ్రత్తగా ధ్యానించి గమనించి జీవితంలో తప్పులు చేయొద్దు, పరలోక రాజ్యం సంపాదించుకోవాలి. అందుకే ఇవ్వాలని చెప్పే అంశం ఏంటిది? తప్పులు చేయకు, శిక్షలు పొందకు. చూద్దాం బైబిల్లో ఎలాంటి తప్పు చేస్తే ఎలాంటి శిక్ష ఉన్నది. మా సాంఖ్య గ్రంథంలో ఏమున్నది తెలుసా? నీ కుమారుడు బుద్ధిమంతుడు అన్నట్లు వానికి నిత్యము వాడుము. కాబట్టి క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనకు కరెక్ట్ చెప్తుంది. మీరు నిదురాయిక మేలు కోరాను తప్పడా, దేవుని వాక్యం ధ్యానించుకున్నాం. ఎవరు కూడా మాట్లాడకండి. తప్పులు చేయకు, శిక్ష పొందకు. ఇక్కడ మనం ఏ తప్పిదమైతే చేస్తామో అనాది కాలంలో నుంచి కూడా శిక్షలు అనేవి ఉన్నది. ఇప్పుడు ఆది కాలంలో ఆదాము అవ్వలను తీసుకుంటే ప్రతి క్రైస్తవులకు తెలుసు, అంతా తెలుసు బాగా. ఆదాము అవ్వలు ఆజ్ఞ మీరినందుకే దేవుడు వాళ్ళని తోటలో నుంచి బయటికి వెళ్ళగొట్టబడ్డారు.
అదొక శిక్ష వాళ్ళకు. ఎందుకు చెప్పనా? దేవుని మాటలు మర్చిపోయిండు. దేవుని మాటలు మర్చిపోయి ఇష్టానుసారమైన జీవితంలో దేవుని ఆజ్ఞను విడిచిపోయి ఉద్దాన పండు తిన్నందుకు దేవుడు ఏం చేసి వాళ్ళను రమ్యమైన తోటలో, అందమైన తోటలో నుంచి దేవుడు వారిని బయటికి వెళ్ళగొట్టిండు. బైబిల్ పట్టుకుంటాం, గుడికొద్దాం, మన ఇష్టానుసారమైన మాటలు మాట్లాడతాం, ఎవరికి కనపడని తప్పులు చేస్తాం. మెచ్చుకుంటాడు ఆ దేవుడు? శిక్ష వేయడా? వేస్తాడు. అందుకే తప్పులు చేయకు, శిక్షలు పొందకు. ఆదాము వలె రమ్యమైన తోటలో, అందమైన ఏదేని వనంలో మంచిగా ప్రజ్ఞాన్ని బిడ్డలారా చెప్తే దేవుని ఆజ్ఞలు మర్చిపోయి విడిచిపోయి తోట బయటికి కొట్టబడి లక్షపదలు ఆ తుప్పలు నరుకొని బ్రతకవలసిన పరిస్థితి వచ్చింది. నేను చెప్తున్నా, ఏ తప్పు చేయనప్పుడు ఎదురు తిరిగి మాట్లాడతాం. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మన ఫేస్ వాల్యూ, మన ముఖం ఎంత నిలబడిపోతుందో తెలుసా? అందుకే నేను చెప్తున్నా, క్రైస్తవుడు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను. దేవుని బిడ్డల ముఖాలు వెలుగుగా తేజస్సుగా చక్కగా ఉన్నాయి. లోక సంబంధమైన తప్పులు పాపాలు చేసి శిక్షలకు గురిగా అవుతాయని ప్రభు వాక్యం బట్టి నేను మీకు హెచ్చరిస్తున్నా. అనాది కాలంలో బైబిల్ గ్రంథంలో కూడా చాలా శిక్షలు ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఎజ్రా గ్రంథం తీసుకోండి. ఎజ్రా గ్రంథంలో 7వ అధ్యాయం 26లో ఎలాంటి శిక్షలు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 26. బైబిల్స్ ఉన్న వారు చాలా యాక్టివ్గా మీరు చదవడం అలవాటు నేర్చుకుంటే తీయొస్తుంది. ఇండెక్స్ చూడండి, లేకపోతే ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 26 వచనం. ఇండెక్స్ లో పేజీ నంబర్ ఉంటుంది. నీ దేవుని ధర్మశాస్త్రము గాని రాజు యొక్క చట్టము గాని గైకొని వాడెవడో త్వరగా విచారణ చేసి మరణ శిక్ష అయినను, స్వదేశీ త్యాగమైనను, ఆస్తి జప్తి అయినను, ఖైదునైనను వానికి విధింపబలను. మళ్ళీ దేవుని వాక్యం గాని ఆ దేశంలో ఉన్న చట్టాలను గాని గౌరవించకపోతే ఎలాంటి శిక్ష ఉన్నది? మరణ శిక్ష. మళ్ళీ నీ దేవుని ధర్మశాస్త్రము నీ దేవుని ధర్మశాస్త్రమును రాజు యొక్క చట్టము గాని గైకొని వాడెవడో త్వరగా విచారణ చేసి మరణ శిక్ష అయినను, స్వదేశీ త్యాగమైనను, ఆస్తి జప్తి అయినను వానికి విధింపవలెను. ధర్మశాస్త్రం, బైబిల్ ఏమంటాం? ధర్మశాస్త్రం అంటాం. పంచగ్రంథాలు ఇవన్నీ మోసే కాలంలో రాయబడ్డాయి. ఎవడైతే ధర్మశాస్త్రాన్ని కైకొనడో వానికి ఏమో ఎలాంటి శిక్షలు? ఒక్కొక్కటి రాయబడ్డది శిక్షలు. మీరు చూడండి, దేవుని వాక్యం కానీ దేశంలో ఉన్న పద్ధతులు కానీ అక్కడ పాటించకపోతే ఆ రోజు అలాంటి కాలంలోనే శిక్షలు అనేది అమలు చేయబడ్డాయి. ఈ రోజుల్లో మనకు ఏమన్నా నష్టం కలిగిందనుకో, ఇప్పటి లా ప్రకారంగా మనం కోర్టుకు వెళ్ళి పలానా సెక్షన్ ప్రకారంగా నా మత స్వాతంత్రానికి నాకు వాళ్ళు విఘాతం కలిగించిండు, అడ్డం వచ్చిండు అని చెప్పి ఆర్టికల్స్ పెట్టి మనం కేసు ఫైల్ చేయొచ్చు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, శిక్షలు అనేవి అనాది కాలంలో నుంచే ఎక్కువ శిక్షలు బైబిల్ గ్రంథంలో నుంచి కూడా లా చదివే వాళ్ళకి తెలుసుంటది. ఇందులోకి తీసుకున్నారు. మరణ శిక్ష అనేది ఇటీవల 2-3 నెలల కిందట నిర్భయ చట్టంలో మన దేశంలో కూడా విధించిండు. రేప్ కేసులో విధించిండు. చట్టం అనేది ఖచ్చితంగా చెప్తుంది. అంతకంటే బైబిల్ ఎంత విలువైంది, పవిత్రమైంది. కాబట్టి ఎజ్రా గ్రంథంలో మరి తప్పు చేసిన వాడిని, ధర్మశాస్త్రం గైకోని వాడిని ఏం చేయాలని రాయబడింది? చదవము. మళ్ళీ మొదటి చదువు. నీ దేవుని ధర్మశాస్త్రము గాని రాజు యొక్క చట్టము గాని గైకొనని వాడెవడో. చూడండి, దేవుని ధర్మశాస్త్రం గైకొనాలి. ఇప్పుడు మనం తెలంగాణ ప్రభుత్వం ఉన్నాం. మన ప్రభుత్వం చెప్పినట్టు చెయ్యాలి. చేయకపోతే మనకు ఒప్పుకుంటారా?
ఏ రాజు కిందున్నా, ఏ రాష్ట్రం కిందున్నా, ఏ దేశం కిందున్నా ఆయా చట్టం ప్రకారం మనం ప్రవర్తించాలి. అన్ని హక్కులు, అన్ని హద్దులు మనకు ఉంటాయి. బైబిల్ ప్రకారంగా క్రైస్తవ బిడ్డలు అందరూ ప్రవర్తించాలి. బైబిల్ పట్టుకుంటాం కదా, ఆదివారం చర్చకొస్తాం కదా, దీన్ని గైకొని వాడు ఎవడో వానికి ఏం చేస్తారు? త్వరగా విచారణ చేసి మరణ శిక్ష అయినను స్వదేశీ త్యాగమైనను ఆస్తి జప్తి అయినను వానికి విధింపవలెను. ఇదన్నీ దేశ బహిష్కరణ, దేశంలోకి వెళ్ళగొట్టాలి అని రాయబడ్డది. చూడండి, దేవుని ధర్మశాస్త్రం అంత ప్రాముఖ్యమైనది అయితే మనం ఇంత సింపుల్ గా పట్టుకొని వచ్చి అక్కడ వెళ్ళిపోతున్నాం. నేను మీకు చెప్పేది ఏంటంటే, దేవుని బైబిల్ పట్టుకొని బోధిస్తున్న మనం, ప్రార్థిస్తున్న మనం, వాక్యం చెప్తున్న మనం, దేవుని ఉగ్రత ఒక్కసారి లోను కావాల్సి వస్తుంది. ఎందుకు? తప్పు చేసినప్పుడు. ఎవరైతే దీన్ని పాటించారో, క్రైస్తవులు అంటే దేవుని వాక్యాన్ని పాటించాలి. దీన్ని పక్కన పెట్టి మన ఇష్టానుసరమైన తలంపులు, ఆలోచనలు, క్రియలు పెట్టుకొని పాటించకపోతే ఎట్లా? కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా శిక్ష విధింపబడుతుందని వాక్యం మనకు సెలవిస్తుంది. అదే ఇంకా బైబిల్ గ్రంథంలో మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నా. యేసు ప్రభుతో పాటు ఎంతమందికి సిల్వేసిండు? 2 దొంగలకు వేసిండు. వాళ్ళు దొంగతనం చేసింది కదా, మరి యేసు ప్రభు ఏ దొంగతనం చేయలేదు కదా. అంటే ఒకటి, దేవుని ధర్మశాస్త్రం పాటించకపోతే శిక్ష విధించాలి. ఆ దేశ చట్టంలో పాటించకపోయినా వాళ్ళకు మరణ శిక్ష విధించాలి, దేశ బహిష్కరణ చేయాలని బైబిల్ కూడా చెప్తుంది. అవునా? నేను మీ కొరకేం కొత్తగా చెప్పడం లేదు. కాబట్టి తీసుకున్న పిల్లరా, దేవుని వాక్యం ఖచ్చితంగా మనం పాటించడానికి సిద్ధపడాలి. అనునిత్యం యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రము ధ్యానించువాడు నీటి కాలంలో ఎవరైనా నాటబడిన చెట్టు వలె ఉంటాడు. ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. క్రైస్తవులు అయిన మీరు, నేను దేవుని వాక్యం లేవగానే ధ్యానించుకోవాలి. ఎప్పుడైనా ఈ హృదయంలో దేవుని వాక్యం ఉంటే ఏ దేవుడు నీ గుడారమో సమీపించదు. నేను చాలా సార్లు చెప్తా, యేసు దేవుడు ఎదలో ఉంటే ఎందుకు నా భయం? కొండలాంటి కష్టాలు వచ్చిన తొలగిపోవు క్షణం. దేవుడు నీ గుండెలో ఉన్నాక ధైర్యాలు వస్తాయా? దేవుడు నీ గుండెలో ఉన్నాక బలహీనతలు ఉంటాయా? నేను ప్రభు వాక్యాన్ని మీకు చెప్తున్నా, క్రీస్తున్న దేవుని బిడ్డలారా, దేవుని కలిగి దేవుని రాజ్యానికి మీరు వారసులు కావాలి, కానీ మీరు శిక్షకు పాత్రలు కావద్దు. మత్తయి సువార్తలోకి రండి ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 30 చూడండి. లేఖనాలు చూడండి. మత్తయి సువార్త 27:31. అపహసించిన తర్వాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయన తీసుకొని పోయి. చూడండి, యేసుప్రభుకి ఏ శిక్ష పడుతుంది? సిలువ. ఇప్పుడు మన దేశంలో సిలువ శిక్ష ఉన్నారా? లేదు. అది యూదా దేశం, అది ఇస్రాయల్ పాలస్తీనా. అప్పుడు ఆ దేశంలో ఆ శిక్షలు ఉన్నాయి. కానీ ఎప్పుడైనా మీకు చిన్న ముళ్ళు కూర్చుకుంటే కాలు చేతులకు వస్తుందో మీకు తెలిసి ఉంటుంది. అవునా? కానీ చేతులలో మేకులు, కాళ్ళల్లో చీరలు, తలలో ముంద కిరీటం, రక్తంలో బల్లె పొట్లు, కొరడా దెబ్బలు, ఇవన్నీ యేసు ప్రభు ఎంత బాధ లభించవచ్చు. కానీ ఆయన అక్రమకారులలో ఒకరిగా ఎంచబడ్డాడు అని రాయబడ్డది. ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయకుండా ఆయన అక్రమకారులలో ఒకటిగా ఎంచబడి సిలువ వేయబడ్డాడు. కానీ నేను మీకు ఒకటి మరీ ఈరోజు గుర్తు చేస్తున్నాను. కుడివైపున ఒకడు, ఎడమ వైపున ఒక 2 దొంగలు ఉన్నారు. ఎడమ వైపున ఉన్నవాడు యేసు ప్రభుని చూసి, నువ్వు దేవుని కుమారుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అని డిమాండ్ అయిపోయాడు. అదే కుడివైపున ఉన్నవాడు ఏమంటాడంటే, ఇదైతే మనకు న్యాయమే, ఈయన ఏ తప్పిదం చేయలేదు, మనం దొంగతనం చేసి శిక్ష పొందుతున్నాం కాబట్టి ఇది మనకు న్యాయమే అని ఒప్పుకున్నాడు. అందుకే
నేను మీకు ఏం చెప్తున్నానంటే శిక్ష పడకముందే దేవుని మనం ప్రార్థించాలి. వింటున్నా? శిక్ష మనం నరకంలో కాలుకుంటా, ఆ ధనవంతుడు నరకంలో కాలుతూ అయ్యా ఈ వేదనకరమైన ఈ స్థలంలో ఇట్లుంటుందో నాకు తెలియదు, ఒక్క నీళ్ళ చుక్క నా నాలుగు చల్లారడానికి లాగను గొప్పని అప్పుడు ప్రారంభిస్తే రానండి. నేను మీకు చెప్తున్నా, దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకోండి. దేవుని రాకడి ఇంకా రాలేదు. కులం వైద్యులకు, జనం వైద్యులకు, మతం వైద్యులకు బైబిల్ వైద్యుడు. దేవుని వాక్యం ఏం చెప్తారో ఖచ్చితంగా చదువు. శిక్షలున్నాయి క్రీడ, పాపం చేయకు. శిక్షలున్నాయి, తప్పు చేయకు. ప్రభు వాక్యాన్ని బట్టి జీవితాలు చక్కగా నడిచి క్రీస్తు బిడ్డలుగా మీరు ఎదగాలి. చూడండి, కుడివైపు ఉన్న దొంగ చివరికి రక్షణలోకి వచ్చి ప్రభుని గురించి తెలుసుకొని అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పిండు. అదే మరి ఆ కుడివైపు ఉన్న దొంగ ఎడమ వైపు ఉన్నోని కూడా బోధించిండు. ఇదైతే ఈ శిలువ శిక్ష అయితే మనకు న్యాయమే. మనమైతే దొంగతనం చేసినాం, అక్కడ దొంగలకు శిలువకి శిక్షలు ఉన్నాయి. ఇక్కడ దొంగలను మన దేశంలో కొట్టడం, శిక్షించడం, జైల్లో వేయడం జరుగుతుంది. అవునా? ఆయా బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తుంటే తప్పులు చేస్తే శిక్షలు పడతాయి. క్రైస్తవులమైన మనం దేవుని వాక్యాన్ని తెలిసి తప్పు చేస్తే మనకు నరకం ఉంటుందని తెలుసుకోండి. అందుకే ఇంకొకటి కూడా నేను దగ్గర ఫస్ట్ ఆ దేవుని ధర్మశాస్త్రానికి ఇలా పాటించకపోతే వారి దేశంలోకి వెళ్ళగొట్టాలి, ఆస్తి జప్తు చేయాలి, శిక్ష కూడా విధించాలి. ఆ దేశ చట్టాన్ని కానీ దేవుని ధర్మశాస్త్రాన్ని కానీ పాటించకపోతే అలాంటి శిక్షలు ఉన్నాయి. నిజంగా ఇప్పుడు ఆ శిక్షలు లేకపోయినా, మనం పాటించకపోయినా, అసలు బైబిల్ అందరూ పట్టుకొస్తాను కానీ తప్పులు ఎంతమంది చేస్తున్నాం? ఈ శిక్షల గురించి మీరు తెలుసుకోకపోతే ఎట్లా? ఇలాంటి శిక్షలు ఉన్నాయని గమనించకపోతే ఎట్లా? ప్రియులారా, శిక్షలు ఉన్నాయి, తప్పులు లేదని ప్రభు వాక్యాన్ని బట్టి నేను హెచ్చరిస్తున్నాను. అదే యేసు ప్రభు అక్రమకారులలో ఒక్కరిగా ఎంచబడి ఆయన శిలువ శిక్ష అనుభవించిండు. మరి అదే కుడివైపునున్న దొంగ, ఎడమవైపునున్న ఇద్దరు దొంగలు అది మాకు న్యాయమే అని ఒప్పుకున్నారు. నేను మీకు చెప్తున్నా, తప్పు చేసినప్పుడు శిక్షలు ఉంటాయి. మీరు తప్పు చేయని బిడ్డలుగా క్రైస్తవులుగా లోకంలో ఉండాలి. క్రైస్తవుడు అంటేనే తప్పు చేయొద్దు. ఎట్లుండాలి? నుప్పు రవ్వలా ఉండాలి క్రైస్తవుడు అంటే. లోకాన్ని వెలిగిస్తుండాలి, వెలుగుతూ ఉండాలి. తప్పు చేసినప్పుడు క్రైస్తవులు తప్పు చేసినంటే ఎంత ఇన్సల్ట్ ఉంటుంది. అందుకే క్రైస్తవులు అనేవారు తప్పు చేయొద్దు. దేవుని బిడ్డలుగా మీరు పిలువబడే మీరు క్రీస్తుని పోలి జీవించాలి, క్రీస్తు వాక్యానుసారంగా మీరు ప్రవర్తించాలి. అంతేగాని సమయాన్ని బట్టి తప్పులు చేసి దేవునికి చెడ్డ తెరకండి, క్రైస్తవ సమాజానికి కూడా చెడ్డ తెరకండి. అందుకే తప్పులు చేయరు సోదరా, శిక్షలు ఉన్నాయి, జాగ్రత్త. ఇంకొకటి కూడా నేను మీకు బైబిల్ గ్రంథంలో చూస్తా. ద్వితీయోపదేశ కాండం లేఖనాలు చూడండి. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చూడండి. మనుషులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు, చూడండి, మనుషులకు వివాదము కలిగి న్యాయస్థానంకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతిమంతుడనియు దోషిని దోషి అనియు తీర్పు తీర్చవలెను. చూడండి, మనకి ఏదైనా వివాదం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఇక్కడ ఫస్ట్ పోలీస్ స్టేషన్ పోతాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోర్టుకి వెళ్ళిపోతాం. అక్కడ న్యాయస్థానం నిలుచున్నప్పుడు జడ్జి గారు న్యాయం చేస్తాడు. ఇక్కడ వివాదం కలిగినప్పుడు న్యాయస్థానం వెళ్ళినప్పుడు నీతిమంతుడు అని తీర్చిన తర్వాత ఏం జరుగుతుంది? నీతిమంతుని నీతిమంతుడనియు దోషిని దోషి అని తీర్పు తీర్చవలను. చూడండి, జడ్జిమెంట్ అక్కడ ఎక్కియాలంటే తప్పు చేసిన తప్పని, నీతిమంతుడిని నీతిమంతుడని తీర్చాలి. ఆ తర్వాత శిక్ష ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడల న్యాయాధిపతి వారిని పండుకొనబెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్క పెట్టి తన ఎదుట వారిని కొట్టింపవలను. న్యాయాధిపతి ఏం చేయాలి? తప్పు చేసిన దోషిని ఏం చేయాలి? అక్కడ న్యాయాధిపతిని చెప్పినట్లు న్యాయాధిపతి ముందు పండబెట్టి
ఆ దోషిని దెబ్బలు కొట్టాలి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ దొంగలు కొట్టారా? ఉన్నాయి కదా, అప్పటి సిస్టమే కదా ఇదంతా, బైబిల్ కాలం నాటిదే కదా. అంటే ఎన్ని దెబ్బలు కొట్టాలి? 40 దెబ్బలు కొట్టింపవచ్చును. చూడండి, న్యాయపడి ముందు పండబెట్టి తప్పు చేసిండు వీడు దోషి కాబట్టి ఎన్ని దెబ్బలు కొట్టాలి? 40 దెబ్బలు కొట్టాలి, గట్టిగా కొట్టాలి. అట్లా దెబ్బలు కొట్టినప్పుడు వాడు మళ్ళా బతికినప్పుడు ఇంకోసారి దొంగతనం చేస్తాడా, తప్పిదం చేస్తాడా? మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది తెలుసా? కంటికి కన్ను కంటికి పన్ను అన్నది. అంటే దీని భావం చెప్పనా? మీరిద్దరు లేదా మన ప్రతివాది మనం కొట్లాడుకున్నాం. మోషే కాలం నాటి విషయాలు చెప్తున్నాం. మోషే కాలంలో ఎలాంటి శిక్షలు విధించిందంటే, వాడు నా రెక్కిని కొట్టిందనుకో ఆటోమేటిక్ గా వాడిని ఏమన్నది, వాడిని రెక్కిని కొట్టాలి అంతే. వాడిని కన్ను తీసిందనుకో వాడిని కన్ను తీయాలి. మోసే కాలం అలా నేర్పింది, అలాంటి శిక్షలు విధించింది. కంటికి కన్ను కంటికి పన్ను. అప్పుడు మీరు ఎక్కిరి కొట్టింది కాబట్టి వాళ్ళు ఎక్కిరి కొట్టిన గొడవలు ఉంటాయా? వంతుకుంటామంట అయింది. అవునా? ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, జీవితంలో ఎవరితో గొడవలొద్దు, ఎవరితో తెవడాలొద్దు. ఈ సమాజంలో క్రైస్తవులమైన మనం మాదిరిగా, భక్తిగా, విశ్వాసులుగా, చక్కగా క్రీస్తుకు మహిమ తెచ్చే వారంగా ఉండాలని నేను చెప్తున్నా. ఇలాంటి శిక్షలు ఉన్నాయని తెలుసుకోండి. మోసే 6 లక్షల జనాంగాన్ని నడిపించింది. అప్పుడు కూడా ఇలాంటి శిక్షలు విధించిండు. ఇప్పుడు కూడా మనం ఎవరైనా కొట్టిందనిపోతే ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఛార్జ్ షీట్ పెట్టి కోర్టుకు పంపిస్తారు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, శిక్షలు అనేవి ఉండడమే మానవ కొద్దిగా భయం ఏర్పడుతుంది. కాబట్టి క్రీస్తునందు దేవుని బిడ్డలారా, బైబిల్ కాలంలో ఉండే ఇలాంటి శిక్షలు ఉన్నాయని నేను చెప్తున్నా. ఇంకా 2వ రాజుల గ్రంథం దొరికినండి, అయిపోయిందా? 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 30 చూడండి, ఏం శిక్షలు ఉన్నాయా? తప్పు చేయకు, శిక్షలు పొందకు. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోవచ్చుండగా జనులు అతన్ని తీరి చూసినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనెపట్ట కట్టుకున్నాను. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 30 నుంచి 33 వరకు చూడండి. మీకు ఇంకోటి కూడా జ్ఞాపకం చేస్తున్నా. ముంచి యోహాను మీకు ఎక్కే కదా బ్యాప్టిజం ఇచ్చే యోహాను, ఆయననే ముంచి యోహాను అని కూడా అంటాం. ఈ బ్యాప్టిజం ఇచ్చే యోహాను ముక్కు సూటిగా ఏ రోజు రాతోటి మాట్లాడింది. కాదా నువ్వు చేసింది తప్పు కాదా అన్నప్పుడు ఆయన శిరస్సులో వేయించి తలముచ్చి ఇచ్చింది. వింటున్నా, ఆయన ఏం తప్పు చేయలేదు. కానీ క్రీస్తునందు దేవుని బిడ్డలారా, అలాంటి శిక్షలు, తలగొట్టించే శిక్షలు కూడా అప్పుడు అమలు చేయబడ్డాయి. ఇంకొకటి కూడా లేవికాండం 20వ అధ్యాయంలో కూడా మీరు చూస్తే, 20వ అధ్యాయం 14లో చూస్తే మీకు తెలుస్తుంది. లేవికాండం 20వ అధ్యాయం 14లో చూడడానికి కొన్ని శిక్షలు ఉన్నాయి. లేవికాండం 20వ అధ్యాయం 14 వచనం. ఒకడు చూడండి, ఒకడు వర్షం వాయిదా లేకుండా మ్యారేజ్ చేసుకుంటారు. ఇప్పుడు అట్లా ఉన్నాయి కదా లోకంగా. అవునా? వర్షాలు ఏముండదు. మరి దగ్గర కాదు, నేను చెప్పడం కాదు, ఇవన్నీ లేఖనాలు చూడండి. ఏ పాపానికి ఏ శిక్ష ఉంటుందో, ఏ మాటకి ఏ తప్పు ఉంటుందో గమనించాలి. బైబిల్ చదవడమే కాదు, గుడికి రావడమే కాదు, తప్పు చేసినప్పుడు ప్రతి దానికి శిక్ష ఉంటది. చదువు. ఒకడు స్త్రీని చూడండి, ఒకడు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, చేసుకున్నాక ఆ స్త్రీ తల్లిని కూడా పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, అంటే అత్యవసరం చేసుకుంటే ఏం చేయమంటాడు? అగ్నితోటి కాల్చి చంపాలని అప్పుడు మోషే ధర్మశాస్త్రం క్లియర్ గా బోధించింది. ఇప్పుడు ఏమీ లేదు. అందుకే
పాపం నిండిపోతుంది. వర్షాలు లేవు, మర్యాదలు లేవు, పద్ధతులు లేవు, పశుప్రాయులైపోయిండ్రు. ఏమంటారు అక్కడ? ఏం రాయబడ్డది? ఒకడొక స్త్రీని తన తల్లిని మ్యారేజ్ చేసుకుంటే వాడిని ఏం చేయాలి? వారిని అగ్నితో కాల్చవాలి. వాడిని అగ్నితో కాల్చవాలి. ఇలాంటి శిక్షలు అప్పుడు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఉంటే బాగుండేది. లవ్ మ్యారేజ్ అనగానే చేసేస్తుండ్రు. ఒకటి ఏంటంటే నేను మీకు చెప్తున్నా, తల్లిదండ్రులు అరేంజ్ మ్యారేజ్ చేస్తే అది జీవనకరంగా ఉంటుంది. యువకులు ఇష్టమైన పెళ్లి చేసుకుని మధ్యలోనే డైవర్స్ తెచ్చుకొని చాలా తల్లిదండ్రుల దృష్టి కోల్పోతాను. నేను మీకు చెప్పింది ఏంటంటే, పాపరహితమైన తలంపులు ఆలోచనలు కలిగి ఉండగాని దేవుని దృష్టి కూడా అది సరైనది కాదు. మోసే అలాంటి వారికి ఏం చెప్పాడు? అగ్నితో కాల్చి చంపేయమని చెప్పాడు. ఉంచమన్నాడా? అట్లా చేయడం మూలంగా పాపం అనేది మీలో నుంచి దూరం అయిపోతుంది. ఇప్పుడు మీకు ఈ వచనం తెలియకపోతే మరి మీ బిడ్డలకు తప్పుడు వర్షాలలో కూడా చేసే అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి కాదు, ప్రభు చిత్తాన్ని కనిపెట్టండి. ప్రార్థన పూర్వకంగా పాపంలో పాల్గొంచుకోకుండా మంచిగా మ్యారేజెస్ కూడా చేసుకోవాలి. తప్పు వర్షాల్లో పెళ్లి చేసుకొని దేవుని ఉగ్రతకు బలి కాకండి. నాకు తెలుసు, చిన్నగా క్లుప్తంగా చెప్తాను. నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు ఈ ఊళ్ళోనే. నేను చిన్నది కాబట్టి పెద్దోళ్ళు అనుభవంగా తిన్నప్పుడు చిన్నగా వర్షంగా చేసుకున్నాను. అలాంటి వర్ష తప్పిన పాప పనులు చేసి ఇవాళ కుటుంబమే లేకుండా పోయిండు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్పిందంతా కరెక్ట్. మనం తప్పు చేయకుండా ప్రభు చిత్తాన్ని గమనించి శిక్ష పడకుండా మీరు బ్రతకాలని ప్రభు వాక్యాన్ని బట్టి నేను చేస్తున్నాను. తప్పు చేసిన వర్ష తప్పి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని అప్పుడు కాల్చాలని ఉన్నదా లేదా? నేను మీకు చెప్తున్నా, తప్పుడు వర్షంలో తప్పుడు పాపం తలంపులతో దయచేసి ఉండకండి. ఇంకొకరు కూడా న్యాయపతులకు రండి. న్యాయపతులు 16వ అధ్యాయం 21 చూడండి. లేఖనాలు ఏం చెప్తున్నాయో. న్యాయపతులు 16వ అధ్యాయం 21. అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నును ఊడదీసి గాజాకు అతను తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించింది. చూడండి, బలవంతంగా సాంసన్ భక్తుడే, విశ్వాసే. చెల్లె వినండి, సాంసన్ గురించి తెలుసుగా. దెలీలాతోటి మరి ఆమెను చేసుకొని ఆమెను మ్యారేజ్ చేసుకొని చివరికి తన జీవితం ఎంత స్టేజ్ తెచ్చుకున్నాడో గమనించండి. బలవంతంగా ఆయనను పట్టుకొని అతని కన్నులను ఊడదీసి. చూడండి, ఫిలిస్తీయులు అన్యుల శక్తి దేవుడు అప్పగించేశాడు. దేవుని సేవకుడు, దేవుని మహాబలవంతుడు సాంసన్. బలాన్ని చూసుకొని దేవాలయానికి బలం ఇచ్చిన తండ్రి అని దేవుని స్తుతించాలి. కానీ దెలీలాకు లొంగిపోయి పాపకు ఊపిలో కూర్చుకుపోయి చివరికి ఎంత పని అయింది? కళ్ళు ఊడవెక్కే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ వచ్చిన అతడు బందీగృహంలో. అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతను తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించిరి. చూడండి, ఎంతో కాలం నుంచి ఎదురు చూసిన ఫిలిస్తీయులకు చిక్కిపోయిండు. ఎంత చిక్కిపోయిండు? పాపం వేసి చిక్కిపోయిండు. నేను మీకు చెప్తున్నా, మనము జీవితంలో తప్పు చేయనప్పుడు గురువుతో బుద్ధులాడచ్చు. కాబట్టి కృష్ణుని దేవుని బిడ్డారా, మీరు తప్పు చేయొద్దు, పాపం పాలు రావద్దు. సాంసన్ అయితే తప్పు చేసి ఫిలిస్తీయులకు చిక్కి ఇత్తడి సంఖ్యలతోటి కాళ్ళకు చేతులకు గొలుసులతో బంధింపబడి కన్నులు ఊడబెట్టేసిండు. మనకంటే చిన్న నడుచుపడతలు ఎంతో ఆయాసం అవుతుంది. రెండు కళ్ళు ఊడబెట్టి పడేసిండు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని ఉగ్రతకు బలి కాకండి. కొన్ని శిక్షలు ఉన్నాయి. అందుకే మనలో ఉన్న వ్యభిచార మనస్తత్వం, మనలో ఉన్న చెడు తలంపులు
ఇవన్నీ మన కళ్ళకు అందంగా కనపడ్డాయని మనం ఆశించదు. డెలీలను చూసి ఈయన మోసపోయింది. ఎవరు? సాంసన్. డెలీలను చూసి మోసపోయింది, కానీ డెలీలతో మాట్లాడినప్పుడు, డెలీలతో ఉన్నప్పుడు నా కళ్ళు ఊడబిక్కాలని అనుకున్నాడా? నేను మీకు చెప్తున్నా, ఇప్పుడు మేము అర్థం పోలేదు. భూమి మీద ఉన్నాం, భూమి మీద దేవుని గుడిలో ఈరోజు ఉన్నాం, మందిరంలో. నా మాటలు ఎప్పుడు గుర్తొస్తాయి తెలుసా? అయ్యో, ఆ రోజు మేము చర్చిలో విన్న మాటలు గ్రహించాక ఈ స్థితికి వచ్చినామని గుర్తు వస్తాయి. ఎప్పుడు శిక్ష పొందేటప్పుడు గుర్తొస్తాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, శాంసన్ జ్ఞాపకం చేసుకోండి. ఆ దేశంలో ఫిలిస్తీయులు కన్నుడవికే శిక్షలు పెట్టారు. మా ఢిల్లీలో నువ్వు ఇంత మోసం చేస్తావా అని చెప్పి కన్నులు ఊడబెక్కిండు. వాళ్ళు ఎలాంటి శిక్షలు ఇచ్చిండ్రు? ఆ ఊడబెక్కి ఎంత అనుకుంటుంది, ఆ వృద్ధిని కూడా సహించక చేతులకు కాళ్ళకు ఇత్యాది సంఖ్యలు వేసి తీసుకుపోయి బందీగృహంలో ఆయన పెట్టవలసి వచ్చింది. నేను మీకు చెప్తున్నా, తప్పు చేయొద్దు. జీవితంలో నొప్పు రాగలా ప్రతి క్రైస్తవుడు ఉండాలి. క్రీస్తు వాక్యాన్ని పాటించాలి. దేవుని బిడ్డలుగా మనం విజయం సాధించాలి. జీవితంలో శిక్షలు ఉన్నాయి. క్రీడ తప్పు చేయకు. శాంసన్ తప్పు చేసి తన 2 కన్నులను ఊడబిక్కొని చేతులకు కాళ్ళకు సంఖ్యలు వేయబడే పరిస్థితికి వచ్చింది. కాబట్టి దేవుడిచ్చిన బలాన్ని, సమయాన్ని, ధనాన్ని సద్వినియోగం చేసుకుని బుద్ధిగా బ్రతకండి. అన్ని కడుపు నిండినోడికి దేవుడితో పని ఏమన్నట్టు, నాకు బలం ఉన్నది, నాకు తెలివి ఉన్నది, నాకు డబ్బు ఉంది, నాకు కొడుకులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, వీటిని చూసుకొని గొడవకపోవద్దు. వీటిని చూసుకొని ఎవరికి హాని చేయొద్దు. క్రైస్తవుడు అంటే ఇతరులకు దారి చూపే మార్గదర్శిగా బ్రతకాలి జీవితంలో. కాబట్టి తప్పులు చేయకు, శిక్షలు పొందకు. ఈయన తప్పు చేసిండు, శిక్ష పొందిండు. ఎవరు? శాంసన్. కాబట్టి ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఆదికాండం 40వ అధ్యాయం 22లో చూడండి. ఆదికాండం 40వ అధ్యాయం 22లో, 40వ అధ్యాయం 22లో మరియు యేసోపు వారికి తెలిసిన భావము చొప్పున భక్షకారులు అధిపతిని వేలాడదీయించెను. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకుని అతన్ని మర్చిపోయాను. చూడండి, రాజు దగ్గర 2 పనివాళ్ళు ఉన్నారు. 2 పనివాళ్ళు ఉంటే ఈ పని రాజు దగ్గర సక్రమంగా చేయకపోతే భక్షకారునికి ఏమిచ్చిండు? ఉరి శిక్ష, వేలాడదీసిండు. మన దేశంలో ఇప్పుడు ఉన్నదా ఉరి శిక్ష? ఉన్నదా? మీకు తెలుసా శిక్షల గురించి? ఉన్నదా ఉరి శిక్ష? లేదా? ఉన్నది. తప్పు చేస్తే ఉరి శిక్షే. లాస్ట్కి ఏం మాట్లాడుకుంటూ కొద్ది సమయం ఇస్తారు. ఆ మధ్యలో చాలా కెమికాలంగా చూపించింది. నిర్ణయ చట్టం కింద తప్పు చేసినప్పుడు, రేప్ కేసులో చిక్కిపోయినప్పుడు శిక్షలు ఉంటాయి. అందుకే తప్పు చేయొద్దు. మిత్రులా, తప్పులు చేయొద్దు. క్రైస్తవ బిడ్డలైన మీకు నేను చెప్తున్నా, యేసు ప్రభు కూడా వ్యభిచారవంతు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు అమ్మానికి ఎవరు శిక్ష విధింపలేదా? ఇకనైనా మార్మనసు పొందు, నేను కూడా శిక్ష విధింపను. మీలో పాపం లేని వాడు ఎవడో మొదట వేయండి ఆమె మీద అన్నాడు. దేవుడు క్షమించండు. నేను మీకు చెప్తున్నా, ఇలాంటి శిక్షలు ఉండేవాళ్ళు నేను అనుకుంటున్నా, ఉంటాయి. కాబట్టి తప్పు చేయకండి. మీరు తెలిసి తెలియక ఇంతకాలం చేసిన పొరపాట్ల కొరకు ప్రభువు వైపు చూస్తూ పాప క్షమాపణ పొందండి. ప్రార్థనలో, వాక్యంలో, మరి దేవుని సాహసంలో ఎదురండి. ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు హెచ్చరిస్తున్నా. ఇంకొకటి కూడా నేను మీకు చెప్తా. ద్వితీయోపదేశ కాండంలో చూడండి. ద్వితీయోపదేశ కాండం 25:11 నుంచి అది మీకు చెప్పాను. కంటికి కన్ను, పంటికి పన్నుగా ఉంటుందని చెప్పాను. చూడండి, ఇద్దరు కొట్లాడుకుంటారు అనుకో,
నా భర్తను ఎందుకు కొట్టిన అని పోయి ఎదుటి అసలు ఇంకోని వాళ్ళని పట్టుకొని కొట్టింది అనుకో ఆమె రెక్కలు ఎందుకు కొట్టాలని కూడా రాయబడింది. అంటే కంటికి కన్ను కంటికి పన్ను, ప్రతి దానికి శిక్షలు ఉన్నాయి. ఈ శిక్షల గురించి మీరు లేవి ఖండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం గురించి చదివితే మీకు తెలుస్తాయి. అందుకే అప్పుడే ఇలాంటి శిక్షలు ఉన్నాయి. ఇప్పుడు మనమైతే కోర్టులకు వెళ్తున్నాం, పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నాం. క్రైస్తవమైన మనం గొడవలకు, అనవసరమైన సులువుగా పెట్టే చిక్కులలో చిక్కొద్దు, శిక్షలు పొందొద్దు. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. మార్క్స్ వార్త 16:16 చూడండి. నేను లాస్ట్గా చెప్పి నేను క్లుప్తంగా ముగిస్తాను. మార్క్స్ వార్త 16:16 చట్టంలో రాబడి ఉంది, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చూడండి, దేవుని అయ్యా నువ్వే కులం అనగా, నువ్వే ఆఫీసర్ అనగా, నువ్వు ఎవ్వరు అనగా, మానవ జీవితంలో దేవుని తెలుసుకోండి. మానవునిగా పుట్టినందుకే యేసు ప్రభుని తెలుసుకోండి. ప్రభు వాక్యం ఏమని సెలవిస్తుంది? మళ్ళీ నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇది మంచి మార్గం. ఇక్కడ మేము దేవుని తెలుసుకొని దేవుడు ఉన్నాడని నమ్మండి అని చెప్తుండ్రు, కానీ మీకు వేరేది ఏది బోధించలేదు యేసుప్రభు. నమ్మి బాప్తిసం పొంది మనం పరలోకంకి వెళ్ళాలి. నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది. అది ఏం శిక్ష? నరకం. నమ్మని వారికి నిత్య నరకం. ఒక్కరోజు ఉండే నరకం కాదు. నొప్పు కాలేదు ఎవరికైనా ఎప్పుడన్నా సలహా ఉంటుంది కదా, కాలితే చుట్టుకు అంటుకుంటారు. అవునా? నిత్య నరకానికి పోవాల్సిన పరిస్థితి ఉంటుంది ప్రియులారా. అందుకే దేవుని తెలుసుకోండి, దేవుని స్వార్థ నమ్మండి. క్రైస్తవ బిడ్డలు ఆయా ప్రాంతాల్లో, ఆయా స్థలాల్లో దేవుని విషయాలు, దేవుని వాక్యాలు చెప్తున్నప్పుడు ఇదేదో మత మార్పిడి అనుకుంటాను, కానీ కాదు. జీవము కలిగిన దేవుని వాక్యం ఇది. నమ్మండి, నరకం నుంచి తప్పించుకోండి. నమ్మని వారికి నిత్య నరకం, నమ్మిన వారికి నిత్య మోక్ష రాజ్యం ఉంటుందని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి సొలొమోను కూడా ఏమంటాడు తెలుసా? నీ కుమారుడు బుద్ధిమంతుడు అన్నట్లు వారికి బెత్తం వాడాలి. ఆ పిల్లోడు బుద్ధిమంతుడు కావాలంటే గౌరవంగా సంఘలెత్తుకోవద్దు. సంఘలెత్తుకొని పెంచుకుంటే ఏమైతే తెలుసా? చెవుగురికిన సంఘం అయితే. మరి లాగా పెంచొద్దు పిల్లల. బాలుడు నడవవలసిన త్రోవల వారికి నడపండి. పిల్లల విషయంలో చెప్తున్నా. నాకు ఒకటే కొడుకు కదా, నేను నల్లారు ముద్దుగా పెంచుకుంటే అన్ని గురిస్తా అంటే ఓకే, నేను వద్దానా. తర్వాత ఏమైతే తెలుసా? చెవు గురికిన సంఘం అవుతుంది. ఈ విషయం తెలుసా? ఇక్కడ కోడిగుడ్డు పెడితే కూడా కోడిగుడ్డుని తేప కొడుకానికి లేదట తల్లి. తేగరాది ఉడకబెట్టి ఇచ్చేది కొడుకు. ఎందుకు? కొడుకు కదా. మళ్ళా తర్వాత కూలి కూడా పట్టుకురాపోయినది. సాయంత్రానికి కూల చేసి పెట్టేది. ఇలాంటి దొంగ ప్రభు వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నా, మీ పిల్లలను సరి అయిన బోధలోను, విశ్వాసంలోను, ప్రార్థనలోను, భక్తిలోను పెంచండి. లాస్ట్ కు కూడి తెచ్చిన కొన్ని ఏమైంది తెలుసా? ఈ అమ్మ రాజుంట్లో కూడడానికి వెళ్ళిపోయేది. ఆ చిన్న పిల్లడు కాబట్టి తల్లితో ఆ పిల్లడు పోతే రాజుంటే ఎవరు ఏమనకపోయేది. ఆ పిల్లని అక్కడ కూర్చుండబెట్టి రాజు అన్ని ఊడ్చి చేసి చదివొచ్చేది. చివరికి ఎక్కడ పోవాలి, ఇంట్లోకి ఎక్కడ రావాలి అనేది పిల్లోడు బాగా గమనించి ఒకరోజు రాజేంద్రనే దొరికిపోయిండు. దొరికిపోతారే, నువ్వు ఎందుకు వచ్చినవి ఏంటి అంటే, అయ్యా చిన్నప్పుడు మా అమ్మ ఇట్లా చేయొద్దని చెప్తే నేను చేయకపోదు, మా అమ్మ చేసింది అన్ని తెమ్మంటే నేను తెచ్చిన ఈరోజు మీ ఇంట్లో పడ్డా అని చెప్పింది. నేను మీకు చెప్తున్నా, నీ పిల్లలు చెప్పిపోతున్నా అంటే దేవుని వాక్యం చెప్పలేక, ప్రార్థనకు తీసుకురాలేక మీరే పోతారు. మీ కొడుకు రారా, మీ భర్తలు రారా, వాళ్ళకు నరకం ఉందని తెలియదా, శిక్షలు ఉంటున్నాయని తెలుస్తలేదా? నేను మీకు చెప్తున్నా, నాకు తెలిసిన సత్యసు వార్తలు చెప్తున్నా. తప్పు చేయదు పిల్లరా, నరకం ఉంది.
మీరు మీ పిల్లలు ప్రభు యొక్క బోధనలోను వాక్యంలోను ఎదిగి ఈ శిక్షణ నుంచి తప్పించుకోవాలి. తర్వాత కాలేటప్పుడు నా మాటలు గుర్తు తెలియని దగ్గరకు రాలేదు కదా. కాబట్టి దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకోండి, కన్ను కనబడినప్పుడే దేవుని వాక్యం చదివి తెలుసుకోండి. దేవుని విషయాలు ఎక్కువగా మీ హృదయాల్లో అర్థం చేసుకొని దేవుని రాజ్యానికి వారసులు కావాలని ఆశిస్తూ క్లుప్తంగా ముగిస్తున్నాం, ప్రార్థించుకున్నాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న దేవా, నీ పాదములకు స్తోత్రం మనం చెల్లిస్తున్నాం. ఇంతవరకు నాయన నీవు నీ బిడ్డలతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా. నేను ఇలాంటి శిక్షకు పాత్రలు కాకుండా భయం కలిగి భక్తి కలిగి మా జీవిత యాత్రలో సాగిపోయే కృప దయచేయండి ప్రభా. మా ఎందు ఆయాస్కరమైన మార్గం ఏదైనా ఉంటే సరిచేసి నిత్య మార్గంలో నడిపించండి ప్రభా. నిజంగా తండ్రి, నీ వాక్యం పట్టుకొని మేము బోధిస్తుంటున్నప్పుడు నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కదిలించండి, మార్చండి. పాప స్థితిలో ఉన్న వారిని బయటికి రప్పించి మారుమూర్చుతాన్ని చేయండి తండ్రి. మీ స్తోత్రం. బిడ్డల్ని వాక్యం విన్నారు, నీ వాక్యానుసారంగా వారు మరి ఎదిగి బలిష్ట కృప చూపమని ఈ దీన ప్రార్థన ఆలకించమని యేసు నామములో ఎంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.